కాజీపేట మైసమ్మ ఎల్లారు పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ కట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చమే చూడమ్మా సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు సాకలు బోనం కుండా బూవలు పిండి అప్పాలు కొరుకు ముట్టే కోడులు పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము పసుపు బండారు బంగారంగా దలిసము కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం మల్లా జొంతా షాపిటు తిను పాలిస్తే పునాలి కింద తప్పి గుడ్లు బయట పెట్టు వసీల కొట్టు ఇచ్చి కొండ కొట్టు మంది అంతా మొత్తుకోంగ సింగి నగర ఆడు దండ నగర దండ నగర దండ నగర శంకర దండ నగర దండ నగర దండ నగర ఆడరా దండ నగర దండర సింధులే సై శంకర పల్లి బోనాలు చేదక సింగి నగర ఆడరా దండ దండ దమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల
దినం ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన. మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు మంగళహారతితో ఈరోజు మొదలైంది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఫ్యామిలీతో పట్టు వస్త్రాలు సమర్పించి బంగారు బోనం సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని మొత్తం తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి అందరికీ ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించి ఇవాళ ఈరోజు మొదలుపెట్టాం. ఈ బంగారు బోనం పొద్దునే తెల్లవారుజామునే సమర్పించి ఈరోజు మొదలైంది. ఈ పూజలు మీరు కూడా చూస్తున్నారు. క్రితం సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం మొత్తం రాష్ట్రం నుంచి వస్తున్నారు. దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి ఎన్నో రోజులు ఎన్నో వారాలుగా ప్రిపేర్ చేసి మేము చేసాం. అందుకనే మీరు చూస్తున్నారు అందరూ సంతోషంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా అందరం కలిసి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ బోనాల శుభాకాంక్షలు.